హలో ఎవ్రీవన్ 3 డేస్గా నా డే మొత్తం బ్లాక్ అవుతా ఉంది. ఎందుకో ఏంటో అనేది వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. అలా ఇవాళ మా వారిని బాబుని ఇద్దరిని డ్రాప్ చేసి వస్తూ ఉండగా ఇలా సీతాఫలాలు దొరికాయి. ఈ సీజనల్ ఫ్రూట్స్ కదా, నాకు ఇవి చాలా ఇష్టం. 20 రూపీస్కి 3 ఇస్తే ముగ్గురికి 3 ఉంటాయి కదా అని తీసుకొచ్చాను. మా చిన్నప్పుడు తోటల్లో పుట్టిన వాళ్ళం ఎన్ని తినుంటాం, అది ఇప్పుడు కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఒక్క సీతాఫలం తింటే 10 యాపిల్ తిన్నంత ఎనర్జీ అంట. అది తెలుసుకున్నా మనం ఇక వదిలేస్తామా, తినే తీరుతాం. చాలా పెద్ద వంటకాలు ఏం లేవండో మా ఇంట్లో. జస్ట్ సింపుల్ అండ్ ఈజీగా టామరిన్ రైస్ చేస్తాం మార్నింగ్. వస్తూ సీతాఫలాలతో పాటు ఈ ఫ్రెష్ గా ఉన్న కర్రీ లీవ్స్ కూడా తెచ్చుకున్నా. వాటిని తెంపి కడిగేసి ఆరబెట్టేసుకున్న డబ్బాలో స్టోర్ చేయడానికి. ఈ లోపు మిషన్ లో బట్టలు కూడా అయిపోయాయి, ఆరేసేసాను. అదన్నమాట ఇవాళ నేను చేసిన వర్క్. డే మొత్తం బ్లాక్ అయిందన్నానుగా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో మాట్లాడాను. నాకెంతో ఇష్టమైన దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు. ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు, సో అలా అని నేను స్కిప్ చేయలేను. మేమందరం అలాంటి వాళ్ళమే. అలా అని తొందరగా పెట్టేస్తామా, గంటలు మాట్లాడేస్తాం. ఇట్స్ ఆల్ నాట్ వేస్ట్, ఇట్స్ వాల్యుబుల్ ఓన్లీ. చాలా విషయాలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం, నాలెడ్జబుల్. కాకపోతే చేయాల్సిన పనులు, అనుకున్న పనులన్నీ పెండింగ్ అయిపోతాయి. అదన్నమాట. ఈ వీడియో చూసే మా ఫ్రెండ్స్ అనుకుంటారు, అమ్మో ఈమెతో మాట్లాడదు, బ్లాక్ గీకొని వీడియోలో చెప్పేస్తుంది అనుకుంటారు. అలా ఏమనుకోకండోయ్, మీకు కూడా ఇలాగే జరిగిద్దా? కమెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. అందరు మనకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని ఇలా మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎవ్రీడే వెళ్ళి డ్రాప్ చేసేసి ఏదేదో అనుకొని వస్తా, ఇది చింపేయాలా అది చింపేయాలని. ఏది చింపనమాట. ఆఖరికి ఈ వర్క్స్తో మాత్రమే ఎండ్ అయింది నా డే. ఇక బోల్డ్ పనులున్నాయండోయ్. నిన్న కూడా వీడియో పెట్టలేదని ఈ వీడియో దగ్గర కూర్చున్నా. ఇంతలోపు నిన్న ఫుడ్ పెట్టావు, ఈరోజు పెట్టలేదేంటి అని ఈ కాకి కావు అని. సో దానికి తెచ్చి ఫుడ్ పెట్టంగానే అట్టు తుర్రుమని పారిపోయింది. వీడియోలో మనం కనిపించాలంట, కొత్త రూల్స్, అందుకే కనిపించా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.